అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి మన ఇంట్లో ఈరోజు సమ్మర్ జ్యూస్ ఏంటంటే అండి, సమ్మర్కి బాగా చల్లగా తాగాలనిపించదు కదా, జ్యూసుల మీద లాగిద్ది. అన్నం అవి తినాలనిపించదు కదండి ఎండాకాలం. పిల్లలకి, మీ పిల్లలకు కూడా ఎలా తయారు చేయండి. నా స్టైల్లో చేసే జ్యూస్ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను చూడండి. ఇదిగోండి బాదం పప్పు తీసుకున్నాను, జీడిపప్పు తీసుకున్నానండి, నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పు అండి. అలాగే డేట్స్ అండి, గింజలు తీసేసి పెట్టుకున్నాను. ఇందులో నేను కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే కిస్మిస్ పళ్ళు అండి. ఇవన్నీ ఇప్పుడు నా స్టైల్లో అన్నాను కదా మీకు. ఇదిగోండి గ్యాస్ వెలిగిస్తున్నాను, వాటర్ పోస్తున్నాను, చూసారు కదా. ఇవన్నీ ఉడకబెడుతున్నాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తున్నారో ఈ సమ్మర్ జ్యూసులు, కొత్త రకాల జ్యూసులు మాకు కూడా కామెంట్లో పెట్టండి. మాకు కూడా తెలుస్తుంది మీ ఇంట్లో ఏమేమి వెరైటీలు చేస్తున్నారు అన్నదే. అలాగే చూసారు కదా, బాదం, జీడిపప్పు, కిస్మిస్లు, డేట్స్ వేసాను కదండి. అలాగే 2 యాలక్కాయలు కూడా ఇందులో వేసేసానండి. ఇవి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉంచుదామని, చల్లారాక మనం మిక్సీ పడదాం. నా స్టైల్లో చేసే జ్యూస్ అండి ఇది. మీ స్టైల్లో చేసే జ్యూస్ కూడా నాకు చూపించండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉడికిపోయినాయండి. అలాగే అండి, ఇప్పుడు మనం ఇందులో 2 డేట్స్ వేసేద్దామండి. ఇదిగోండి డేట్స్ వేస్తాను కదండి, సారీ, అంజూర వేస్తున్నాను 2. ఇదిగోండి చూసారు కదా. ఇవి కూడా కొంచెం ఉడకాలండి. కొంచెం చూసారు కదండి, ఇలా ఉడికిపోతున్నాయి కదండి. మనం వేసినవి అన్నీ కూడా, డేట్స్ కూడా బాగా, అంజూర కూడా బాగా ఉడికినాయి కదండి. ఇప్పుడు మనం బంద్ చేసేద్దామండి. మూత పెట్టేసండి, అలాగే నీట్గా మనం అలాగే ఉంచుదాం. మగ్గుతాయి, బాగా మగ్గాక అండి మనం మిక్సీ పడదాం. బంద్ చేసేస్తున్నాం గ్యాసు. ఇది మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తానండి. బంద్ చేస్తాను గ్యాసు. ఇలా పెట్టడం వల్ల కొంచెం మగ్గుతాయి, అందులో బాగా ఉడికి నీళ్ళు ఉన్నాయని. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మనం బాగా నానిపోయినాయి కదా. ఇగో చూడండి, వేడి నీళ్ళు అలా ఉంచితే బాగా నానతాయని ఉంచానండి. చూసారు కదా, పప్పు కూడా బాగా ఉడికింది. ఇదిగోండి, అలాగే జీడిపప్పు కూడా చూడండి. ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదండి మనకి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం మనం. ఇదిగోండి మిక్సీలో వేసేసాను. అలాగే సరిపడా షుగర్ వేసేస్తున్నాను. వేసాను కదండి. అలాగే పచ్చికోవా వేసేస్తున్నాను ఇందులో. నేను ఇంట్లో తయారు చేసుకున్న పచ్చికోవా అండి ఇది. మరో వీడియోలో కూడా చూపిస్తా. పచ్చికోవా పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసాను. ఐస్ ముక్కలు వేసేద్దాం మనం. ఇదిగోండి ఇందులో తీసేసాను. అలాగే ఇందులో పాలు కూడా వేసేద్దాం. మళ్ళీ ఇంకో, ఇదిగోండి చూడండి ఆడేసాను. ఇలా థిక్గా చేశాను కదండి. కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, కూల్ వాటర్. ఇందులో మనం వేసిన అన్నీ కూడా హెల్త్కి సంబంధించినది అండి. చూసారు కదండి పర్ఫెక్ట్గా. మీరు ఎక్కడా క్లిప్ చేయకుండానే అయితే నేను సర్వ్ చేసి చూపిస్తాను మళ్ళీ మీకు. చూడండి ఫ్రెండ్స్, నా స్టైల్లో చేసిన డ్రై ఫ్రూట్ జ్యూస్ చూసారు కదా. ఇందులో నేను సిరప్ వేసానండి, చాక్లెట్ సిరప్. అలాగే మీరు దగ్గర ఉంటే ఐస్ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు పైన. అలాగే ఈ వీడియో కనుక నా స్టైల్లో చేసిన డ్రై ఫ్రూట్ జ్యూస్కి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరో వీడియోతో కలుద్దాం.